#AskDrJohnWatson అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. కృష్ణ కిషోర్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత ఏదైతే షెడ్డింగ్ జరుగుతుందో అంటే ఇనీషియల్ 10 to 15 days తర్వాత అటువంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి అని అడుగుతున్నారు. నిజానికి మీరు ప్రత్యేకించి చేయాల్సింది ఏమీ లేదు, ఎందుకంటే ఇది ఏదో ప్రాబ్లం కాదు. ఫిజియలాజికల్గా అంటే ఇలా షెడ్డింగ్ జరగడం అనేటువంటిది నార్మల్ ప్రక్రియ. సో నార్మల్ ప్రక్రియని ప్రత్యేకించి మనం ఆపాల్సిన అవసరం లేదు, లేదా దాని గురించి ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీరు చేయాల్సినంత ఏంటి అంటే మీ స్కాల్ప్ని ప్రాపర్గా క్లీన్ చేసుకోవడం, మీకు ఇచ్చిన మెడికేషన్ని ప్రాపర్గా వాడడము, ప్రాపర్ డైట్ తీసుకోవడం అండ్ కంటి నిండా నిద్రపోవడం. ఇలా కనుక మీరు చేసినట్లయితే మీ హెయిర్ ప్రాపర్గా గ్రో అవుతుంది. మీరు చేయకూడని పని ఏంటి అంటే హెయిర్ లాస్ అయిపోయింది కదా, అయ్యో నా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ అయిపోయింది అని బాధపడకుండా ఉండడం. వెంటనే నేను PRP చేసుకుంటాను లేదా డర్మరోలర్ చేస్తాను అని భయపడి ఏదైనా తొందరపాటు స్టెప్ తీసుకోవడం. ఇలా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కనుక ప్యానిక్గా అనిపించింది అంటే ఇమీడియట్గా మీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన డాక్టర్ అండ్ వాళ్ళ టీమ్ని కన్సల్ట్ అయ్యి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవాలి. అంతేగాని సొంతంగా ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దండి.